పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగు చూసింది. శ్మశాన వాటికలో ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యమైంది. చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. నెలలు నిండకుండానే కవలలకు జన్మనివ్వగా ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. బంజారాహిల్స్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శనివారం ఒక శిశువు మృతి చెందగా పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఆదివారం మరో శిశువు కూడా మరణించడంతో ఆ మృతదేహాన్ని అక్కడే ఖననం చేసేందుకు వెళ్ళగా ముందుగా పూడ్చిపెట్టిన శిశువు మృతదేహం అదృశ్యమైనట్లు కనిపించింది. శిశువును పూడ్చిన గొయ్యి తవ్వి ఖాళీగా ఉండటంతో శిశువును ఎవరో తీసుకెళ్లినట్లు గుర్తించారు. మృతదేహం ఏమైందని శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసుని ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కాటి కాపరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగు చూసింది. శ్మశాన వాటికలో ఖననం చేసిన శిశువు మృతదేహం అదృశ్యమైంది. చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. నెలలు నిండకుండానే కవలలకు జన్మనివ్వగా ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. బంజారాహిల్స్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. శనివారం ఒక శిశువు మృతి చెందగా పంజాగుట్ట శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఆదివారం మరో శిశువు కూడా మరణించడంతో ఆ మృతదేహాన్ని అక్కడే ఖననం చేసేందుకు వెళ్ళగా ముందుగా పూడ్చిపెట్టిన శిశువు మృతదేహం అదృశ్యమైనట్లు కనిపించింది. శిశువును పూడ్చిన గొయ్యి తవ్వి ఖాళీగా ఉండటంతో శిశువును ఎవరో తీసుకెళ్లినట్లు గుర్తించారు. మృతదేహం ఏమైందని శ్మశాన వాటిక సిబ్బందిని ప్రశ్నించగా వాటి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బాధిత తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కాటి కాపరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.